నమస్తే సార్, మీ పేరు? రాజుబాబు మరపట్ల. ఎలా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం చూసారు, ఎలా వ్యత్యాసం ఏది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంకి జగన్ ప్రభుత్వానికి చాలా నక్కగా ఒకనికి తేడా ఉన్నా నాకు కూడా. చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేశాడు. మరి చంద్రబాబు నాయుడు ఇది రెండోసారి అమ్మఒడి పథకం వేస్తానని జూన్ 12 అన్నాడు, జూన్ 12 అయిపోయింది, జూన్ 20 అన్నాడు అయిపోయింది, జూన్ 30 అన్నాడు అయిపోయింది, మళ్ళీ జూలై 9 అన్నాడు అయిపోయింది. ఏంటి చెప్పింది నేను చేసేది ఏంటి? 42% జగన్కు ఓట్లు ఉండి 11 సీట్లే వస్తాయా? 42% ఉండి వీళ్ళు ముగ్గురు పార్ట్నర్ షిఫ్ట్ అయ్యి 52 వచ్చింది, 42 ఉన్నాడు 11 సీట్లు వస్తాయా? అది ఎలాగా? జనానికి ఏం చేద్దామని? తేడా కాకపోతే తెలియట్లేదా? 42% ఓటు సైడ్ వస్తే 11 సీట్లు వస్తాయా? వస్తాయి చెప్పండి, మీరు చేస్తారు కదా, వస్తాయా? ముగ్గురు మేమేమంటే ట్యాంపరింగ్ చేసింది మేము అనుకుంటున్నాం. ఓకే, ఆ విషయం పక్కన పెట్టేస్తే గతంలో వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసిందని చెప్తా ఉంటారు, లేకపోతే ఇప్పుడే బాగుందని చెప్తా ఉంటారు? వాలంటీర్ వ్యవస్థ ఉన్నాడు బాగుంది, ప్రతిదీ పథకం ఏదన్నా వచ్చినా చేసినా వచ్చి చెప్పేవారు. ఇప్పుడు ఎవడన్నాడు చెప్తాకి? ఎవడన్నాడు? మొత్తం పంచాయతీ సిబ్బంది అంతా ప్రజల్లోకే వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడ చూపించమనండి, ఎక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన చూపించమనండి. ఏం చేశాడని చెప్పుకుంటాక సూపర్ హిట్ అని చెప్తారు, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు కూడా అందిస్తా ఉన్నారు. ఆయన ఎన్నో చెప్తాడు, ఆయన చెప్పిన అబద్ధాలే, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలే. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఒకడు తోడు. పవన్ కళ్యాణ్ తోడున్నాడు, 15 సంవత్సరాలు తోడుంటానని చెప్తా ఉన్నాడు. 15 సంవత్సరాలు తోడు ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం, జీవితాంతకాలం తోడు ఉండొచ్చు. ఒక్కడిని వచ్చి ఢీకొంటే అది దమ్ము. ముగ్గురు కలిసి వచ్చి ఒక ఢీకొని గెలవడం దమ్ము అంటారా? కోడి పందాలు వేస్తున్నారు, ఒక కోడికి కోడి వేస్తున్నారా, 3 కోడి ఎట్టుకొచ్చి కోడి మీద వేస్తున్నారా? అలాగే వాళ్ళు దమ్మున్న వాళ్ళు అయితే జగన్ మీద ఒకరు వచ్చి పోటీ చేసి గెలమండి, అప్పుడు సింగిల్గా పోటీ చేసి గెలమండి. వీళ్ళు ముగ్గురు వచ్చి పోటీ చేసి గొప్పతనం కాదు. ఇప్పుడు మీరు ముగ్గురు వచ్చిన కొట్టేది గొప్పతనం కాదు, నేను వచ్చి ఒకరిని కొట్టేది గొప్పతనం కాదు. అక్కడ ముగ్గురు వచ్చి కొట్టేసి గెలిచేసామంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ముగ్గురు కలిసి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ కూడా 29లో కూడా కలిసి వస్తానని చెప్తున్నారు. అంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారంటే వీళ్ళు ట్యాంపరింగ్ చేస్తారు. వీళ్ళు ట్యాంపరింగ్ మీద ఆధారపడ్డారు. వీళ్ళు ట్యాంపరింగ్ మీద ఏం చెప్పుకోగలుగుతాం? ప్రజలైతే మేము ఓటేస్తున్నాం, మేము ఓటు మానం, మేము ప్రాణం. పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉన్నాడు అంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని తొక్కుపడేస్తాం, రానివ్వమని. తొక్కుపడేస్తాను అప్పుడే అన్నాడు. తాడేపల్లిగూడెం సభలు అనలేదా? అగ్రపాతాలను తొక్కేస్తున్నాడు. ఆల్రెడీ తెలుసు అగ్రపాతాలను తొక్కేస్తానని వీళ్ళు తెలుసు కాబట్టి అప్పుడు ఆ మాట అనగలిగాడు. వీళ్ళు ఓట్ల లక్షలు అయిన కానించి 1కి 3 1కి 5 ఎలాగ అనగలిగారు వీళ్ళు? వీళ్ళకి అంటే తెలుసు కాబట్టి వస్తుంది మనకే, పోతే ఒకటి వస్తుంది, పోతే 2 పోతాయని అలాగ మాట్లాడారు వాళ్ళు. పక్క మంత్రి గారు ఉన్నారు ఒక నిమ్మల రామారెడ్డి, మీకు 15 అని చెప్పారు, మరి ఏంటి? నీకు 15 దాని పక్కన ఎట్టండి. నీకు 11 ఇవాళ మైప గ్రామం మాది. వ్యవసాయం చేసుకుంటే ఇవాళ తారీఖు అంతా 15వ తారీఖు. ఇప్పుడు ఆకుమూల వెళ్ళేది. ఈ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డిని అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చి 15వ తారీఖు వరకు ఆకుమూల వెళ్ళి